యేసులో వాళ్ళకి ఏం కనబడుతుంది? ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు, పాపులతో సహవాసం చేస్తాడు. ఆ సుంకరులను చూడు. మనకు తెలుసు వాళ్ళకు క్షమాపణ అవసరమని. చూసారా, ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. చూడండి, అవి మీ గొర్రెలా? అవును, నేను వీటిని కాస్తున్నాను. నేనే. ఇవి మా ఇంటి దగ్గర ఉన్న మందలో కొన్ని మాత్రమే. మా నాన్న నన్ను వీటిని చూసుకోమని చెప్పారు. నన్ను. సరే, మీ నాన్న వీటి బాధ్యత నీకు అప్పగిస్తే నువ్వు దాని వెనకాల పరిగెత్తాలనుకుంటా. ఓ లేదు, రెబెల్ వెనక్కిరా, వెనక్కిరా. నీవు నజరేయుడైన యేసువా? అవును. వాళ్ళు నిన్ను బోధకుడా అని పిలుస్తున్నారు. ప్రవక్త అని కూడా. అయినా నీవు పాపులతో మరియు సుంకరులతో భోజనం చేస్తున్నావు. దానికి నీవేం చెప్తావని దేవాలయ పెద్దలు అడుగుతున్నారు. బోధకుడా, ఆగు. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటులనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. వాక్యం ఈ కథ మాత్రం నిత్య సత్యం. ఇదిగో పట్టుకో. బాగా వేసావు. దీన్ని చూడండి గాయ్స్, లోకమంతా చంద్రుని వరకు మళ్ళీ వెనక్కి. ఆ ముళ్ళు పదురుగా ఉన్నాయి. ఆ ముళ్ళు పదురుగా ఉన్నాయి. నాకు బ్యాండేజీలు కావాలి. గైస్, మీరు నన్ను చూడలేదు. ఓ, అది చూసావా? అసలు ఏమైంది తనకి? అవును, అతను సాధారణంగా టోపీ పెట్టుకుంటాడు. ఏంటి, నిజమే కదా? ఆరన్, తలుపు తీ. మా నాన్న మీతో ఉన్నాడా? లేడు. మీ నాన్న. ఓ ఓ, హే, నేను దేనికి పనికిరానా? ఆరోన్, మీ నాన్న నుండి నువ్వు ఎందుకు దాక్కుంటున్నావు? నేను పెద్ద తప్పు చేశాను క్రిస్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న నన్ను ఇంక క్షమించరు. నేను ఇక ఇంటికి వెళ్ళలేను. నువ్వు ఏం చేశావు? క్రిస్, నీ ట్రీ హౌస్ అద్దెంతో చెప్పు. చాలా విశాలంగా ఉంది. ఎంతో? ఇప్పుడే చెప్పావు. ఆరోన్, నువ్వు నా ట్రీ హౌస్ లో ఉండడం కుదరదు. ఇది కానీ లేదా టౌన్లో ఏదైనా అపార్ట్మెంట్ చూసుకోవాలి. చూడు, నా పుట్టినరోజు డబ్బులు ఉన్నాయి. నేను వారానికి 600 వరకు చెల్లిస్తాను. నీకేమైనా పిచ్చా? అవును, ఈ పెరిస్కేప్ మరియు బీన్ బ్యాగ్ చాలా ఖరీదైనవి. నేను బేరం ఆడడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే అలాగే, సరే. నేను ఇక్కడే ఉంటే మా నాన్నకి ఎలాగైనా తెలిసిపోతుంది. ఇదిగో నాకు కావాల్సిన వాటి జాబితా. నేను పారిపోతున్నాను. 10 పీనట్ బటర్ శాండ్విచ్లు. మా నాన్నలాగా కాస్త ఎక్కువ జామ్ పెట్టండి. ఆయన అలా చేస్తే నాకు చాలా ఇష్టం. ఓకే. ఆరోన్, ట్రీ హౌస్ విడిచి వెళ్ళకు, అర్థమైందా? ట్రీ హౌస్ విడిచి వెళ్ళకు. చైర్ బాగుంది. 3500 ఇస్తా. అంతకన్నా ఒక్క పైసా కూడా ఇవ్వను. మనం ఏం చేద్దాం?
అతనికి చైర్ నచ్చింది. నెలకి 4000 ఇవ్వమందాం. అంతకు మించి మాటలేమి ఇవ్వద్దు. లేదా అతను ఇంటికి వెళ్లి పరిస్థితిని ఎదుర్కొనేలా ఒప్పిద్దాం. ఏమో తెలియదు. ఆరోన్ నాకు చిరకాల స్నేహితుడు. తన నాన్నకు చెప్పలేను అంటున్నాడంటే ఏం చేసి ఉంటాడు? అంత క్షమించరానిది. సూపర్ బుక్. ఓ నో, మనం వెళ్ళలేం. ఇక్కడే ఉండి ట్రీ హౌస్ అయితే ఒప్పందం చేసుకోవాలి. నేను మిమ్మల్ని తన జీవితం ద్వారా క్షమాపణ ఎల్లప్పుడూ సాధ్యమేనని నేర్పించిన వ్యక్తిని కలవడానికి తీసుకెళ్తున్నాను. వద్దు, వెళ్ళొద్దు. మీరిప్పుడు చెట్టు మీద నుండి పడ్డామా? అవును. బలహీన కొమ్మలు. క్షమించండి మీ గొర్రెను బెదిరించినందుకు. ఆగు, వెళ్ళొద్దు. ఈ గొర్రె చెప్పిన మాట అస్సలు వినదు. శాంతంగా ఉండు. నా పేరు జాయ్. వీళ్ళు క్రిస్ అండ్ గిజ్మో. నా పేరు మీకా. దీన్ని రెబల్ అని పిలుస్తాను, ఎందుకంటే ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీకు యేసు బాగా కనిపిస్తాడని చెట్టెక్కారా ఏంటి? ఏసా? అవును, ఆయన వల్లే ఈరోజు ఇక్కడ ఇంతమంది కూడుకున్నారు. యేసు గొప్ప బోధకుడు. ఆయన చెప్పే ఉపమానాలు నాకు చాలా ఇష్టం. ఉపమానం అంటే ఏంటి? ఓ, ఉపమానం అంటే నైతిక లేదా మతపర అంశాల్ని తెలిసిన సంఘటనల ద్వారా చెప్పే చిన్న కథ. అంటే నువ్వు యేసు మాట్లాడడం విన్నావా? లేదు, నా అంతర్గత డేటా ఫ్రేమ్ లో అధిక సామర్థ్యం గల క్వాంటం మెమరీ ఉంది. ఏంటి? దీన్ని అసలు ఎందుకు రూపొందించారంటే ఏసు మాటలు వినాలనుంది. మమ్మల్ని తీసుకెళ్ళు. అందరికి నువ్వు ఒక రోబో అని చెప్పొచ్చు కదా. ఆపు. లేదు నువ్వు ఆపు. లేదు నువ్వే ఆపు. రొట్టె చాలా బాగుంది. నీకు కావాలా? అవును. మీకు తెలుసా, నేను ఆరోన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే అతను నిజంగా ఇంటి నుండి పారిపోవాలనుకుంటే జాయ్, అతను ఏం చేశాడో గాని దాన్ని బట్టి తన తండ్రి ఎన్నటికీ క్షమించడు అంటున్నాడు. బోధకుడా, యోహాను మరియు నేను మీరింతకు ముందు పరిసయ్యులకు కాపరి మరియు తప్పిపోయిన గొర్రె గురించి చెప్పిన దాని గురించి చర్చించుకుంటున్నాము. మీరు ఉపమానాలు ఎందుకు చెప్తారా అనిపిస్తుంది. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. అనేక ప్రవక్తలను మరియు నీతిమంతులను మీరు చూచువాటిని చూడాలనుకున్నారు, అయినా చూడలేకపోయారు. మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జాయ్, ఆయన ఏం చెప్తున్నాడో నీకు తెలుసా? నాకు తెలీదు. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తన తండ్రితో, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం నాకివ్వండి, మీరు చనిపోకముందే. తండ్రి ఒప్పుకొని తన ఆస్తిని వారి ఇద్దరికీ పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. ఎటు వెళ్తున్నావో చూసుకో. కొనసాగించు, మరలా విసురు. దాన్ని కింద పెట్టు. దొంగ దొంగ!
అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతను పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను కాని ఎవడునూ వానికి ఏమీయూ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకునినాడంటే, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అనుకున్నాడు. అతడు తన తండ్రి ఇచ్చినదంతా వృధా చేశాడు. అయ్యో లేదు, మళ్ళీ తప్పించుకుంది. మీకా అదిగో అక్కడుంది. రెబల్ రెబల్ ఆగు, వెనక్కి రండి గైస్, మనం సాయపడదాం. మరి కదా అవును, తప్పిపోయిన కుమారుడికి ఏమైందో తెలుసుకోవాలి. క్రిస్, గిస్ తప్పిపోతే నన్ను అన్ని వదిలేసి అతన్ని వెతకడానికి రమ్మనవా? అది జరగని పని జాయ్. నాకు నేవిగేషన్ మాడ్యూల్ ఉంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకో గిస్, ఇది జరిగినట్టు. అనుకోవడమా? ఏంటంటే ఉపమానం లాగా. నేను కథ చెప్తున్నా, నీవు తప్పిపోయినట్లు క్రిస్కి అర్థం కావడానికి నేనెందుకు బాధపడాలి? అలాగే అలాగే సహాయం చేద్దాం. అవును, మేము సహాయం చేయడానికి వస్తున్నట్టు నువ్వు అనుకోవచ్చు. అది వేరే వాళ్ళ మందలోకి వెళ్ళిపోతోంది. ఓ లేదు, ఇంత పెద్ద మందలో నీ గొర్రెని కనుక్కోవడం ఎలా? బాగా చూడండి, రెబల్కి చెవి వెనక గోధుమ రంగు మచ్చ ఒకటి ఉంటుంది. రెబెల్! రెబల్ ఎక్కడున్నావు? రెబల్! మచ్చలేదు. దీనికి కూడా. సరే, దీనికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఆ డాగ్ రెబలు లేకపోతే రెబల్, నువ్వు ఎక్కడున్నావు? రెబల్ 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 కాపాడండి, కాపాడండి! కాపాడండి! ఈ మందను వేగంగా కవర్ చేయాలంటే డాగ్ రోబో నుండి డాగ్ రోబో ప్లేన్ కి మారాలి. రెబల్ ఎక్కడున్నావు? క్రిస్, జాయ్, కాపాడండి! మీకా అలాగే ఉండు మీకా. ఈ కర్రను పట్టుకో. అమ్మయ్యా! వుహూ! నువ్వు పరిగెత్తవచ్చు కానీ దాక్కలేవు రెబెల్. రెబెల్, నువ్వు తప్పించుకోలేవు. వెనక్కి వెళ్ళు డాగ్ రోబో ప్లేన్. నేను రెబల్కు 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడు పదవయ్యి, అర్థమైందా? వెనక్కి వెళ్ళు రెబల్, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను స్నేహితులారా. రుణపడి ఉండాల్సింది నాకు అని మీకు అనిపించడం లేదా? ఇది మళ్ళీ దొరికిందంటే అలాగే ఇంత నమ్మలేకపోతున్నాను. పెద్ద మలలో ఇది దొరుకుతుందని అనుకోలేదు. హేయ్, నువ్వు నిజంగా చాలా తెలివైన గొర్రెవి. అంతేకాదు వేగంగా కూడా, అలసిపోయినట్టు కూడా లేడు. చెవి మీద గోధుమ రవ్వ వచ్చింది. ఆ కథలో యేసు ఆ కుమారుడు తండ్రి ఇచ్చినదంతా తీసుకుని దాన్ని వృధా చేశాడని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మరి. రండి, మనం త్వరగా వెళ్తే మన కథ ముగింపు వినొచ్చు. గాయ్స్, మనం ఆలస్యమయ్యాం. వావ్, అది చిన్న కథ. అవును,
ఉపమానం అంటే నైతిక లేదా మతపర అంశాలని ఉదాహరించడానికి తెలిసిన సరే, మాకు తెలుసు గిజ్మో. యేసు, మేము పట్టుకోవలసి ఆ ఉపమానం యొక్క గిజ్మో, ముగింపు నేను ఏంటో చెప్పాలనుకున్నవన్నీ ఆగండి ఆగండి అందరూ ఒకేసారి కాదు. ఇప్పుడు ఏమంటారు మీరు పిల్లలు? మేము ఆ కథ ముగింపు వినాలనుకుంటున్నాం. తప్పిపోయిన కుమారుడికి ఏమైంది? దయచేసి మీరు కూర్చోండి. యేసు, మీరు జనసమూహానికి చెప్తున్న కథ వింటూ ఉన్నాం. అప్పుడు నా గొర్రె పారిపోయింది. మీకా? మరలానా? అవును. అయితే క్రిస్, జాయ్, గిజ్మో కలిసి నాకు సహాయం చేశారు. అయితే మేము రెబల వెనుక పరిగెత్తేటప్పుడు కుమారుడు తన డబ్బంతా వృధా చేసి పందులు మేపుతున్నాడు. అవును, ఆ తర్వాత ఏమైంది? అతను మళ్ళీ అసలు ఇంటికి డబ్బులు వెళ్ళకపోయాడు. తీసుకుంటే బాగుండేది అనుకుని ఉంటాడు. మీకోసం ఆ ముగింపు చెప్తాను. అతడు పందులను మేపుతుండగా వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. కాని ఎవడునూ వానికేమీయూ ఇవ్వలేదు. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపమును చేసి తిని ఇకపై నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్తాను. వాడు ఇంకనూ చాలా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి తన కుమారుని వైపు పరుగెత్తి, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. త్వరగా ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని, ఏం జరుగుతుంది ఇక్కడ? తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించమని చెప్పాడు. అది చూసి అతను కోపము చెంది ఇంటి లోపలికి వెళ్లకుండా వెళ్ళిపోయాను. అతని తండ్రి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇదిగో, ఇన్నేండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడనట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు ఇప్పుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. కుమారుడా, నీవెల్లప్పుడు నువ్వు నాతో కూడా ఉన్నావు. నావన్నీయూ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి తిరిగి మరలా దొరికెను. వావ్, తండ్రి తన కుమారుని అలా వెనక్కి తీసుకుంటాడని అసలు ఊహించలేదు. ప్రత్యేకించి తన తండ్రి ఇచ్చిందంతా వృధా చేశాక. అవును, ఆయన్ని చేతులు చాచి స్వాగతించారు. తండ్రి అతనికి మరింత ఇచ్చారు. అదే ప్రేమంటే. అపారమైన ప్రేమ గల తండ్రి ఎల్లప్పుడూ క్షమిస్తాడు. ఆ గొర్రెను జాగ్రత్తగా చూసుకో మీకా.
అది చాలా అద్భుతమైన కథ. రెబల్ రెబల్ ఆగు. అది సూపర్ బుక్. మనం ఇంటికి వెళ్తున్నాం అనుకుంటా. ఆరోన్ ఇంటికి వెళ్ళడానికి భయపడేంత ఏం చేశాడో తెలియడం లేదు. సరే, అదేదైనా కావచ్చు. తప్పిపోయిన కుమారునిదంత చెడ్డ కాకపోవచ్చు. రండి వెళ్దాం. హే గైస్, ప్రస్తుతం జంగిల్ ఆఫ్ బర్నియాలో ఎలా ఉంటుందంటారు? ఆ వర్షారణ్యంలో నన్ను ఎవ్వరూ కనుక్కోరు. ఆరోన్, నువ్వు ఇంటి నుండి పారిపోకూడదు. నువ్వు ఏం చేసినప్పటికీ. మా నాన్న గురించి మీకు తెలియదు. అసలు ఇంతకీ ఏం చేశావు? నేను స్కూల్ ఎగ్గొట్టా. అవునా? అండ్ గ్యారేజ్లోని చిన్న బండి తీసుకుని వెళ్ళా. సరే, అలాగే దూరంగా ఉన్న బీచ్ దాకా వెళ్ళా. అది బాగాలేదు. అక్కడ అనుకోకుండా నేను లైఫ్ గార్డ్ స్టేషన్ దిగున ఢీ కొట్టాను. అది మాత్రం అస్సలు బాగాలేదు. అందుకే మా నాన్న ఎప్పటికీ నన్ను క్షమించడు. ఆరోన్, నీకు తెలుసా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అవును. కానీ నీకో విషయం తెలుసా? నీ పట్ల మీ నాన్న ప్రేమ అంతకన్నా పెద్దదని చెప్పగలను. తండ్రులు క్షమిస్తారు. పారిపోవడం అనేది తెలివైన పని కాదు కదా. సరే, నేను ఇంటికెళ్ళి పర్యవసానాలు ఎదుర్కొంటే మంచిది. క్రిస్, జాయ్, మీకు అరోన్ కనిపించాడా? ఈరోజు స్కూల్ ఎగ్గొట్టాడు. ఎక్కడున్నాడో తెలీదు. ఆరోన్, ఇప్పటిదాకా ఎక్కడున్నావు? చిన్న బడ్డి పోయింది. నీకోసం మీ అమ్మ నేను దిగులు పడుతున్నాం. నేను మీకు విషయం చెప్పాలి. నువ్వు ముందు క్రిందకి రా. డాడ్, సంతోషం, నువ్వు క్షేమంగా ఉన్నావు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప. క్షమించుము ఇప్పుడే నా పాపమంతా. రండి నా రక్షకునిగా, ప్రభువుగా, స్నేహితునిగా. నా జీవితాన్ని మార్చి నూతనపరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప. క్షమించుము ఇప్పుడే నా పాపమంతా. రండి నా రక్షకునిగా, ప్రభువుగా, స్నేహితునిగా. నా జీవితాన్ని మార్చి నూతనపరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు. సహాయం చేయి, నీ కోసమే జీవింప.